ఉదయకాల సమయంలో ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం అందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. మరొకసారి బిగ్గరగా స్పష్టంగా చదువుదాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచెను. ప్రభు సాయ నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నిందారహితమైన నామమున మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, మీ యొక్క ప్రేమ, కనికరం, దయ, వాత్సల్యత ఎడతెగక మా ఎడల కృప చూపుతున్నందుకే మీకు స్తోత్రాలు. ఆ కారణం చేత మరి ప్రభు ఉదయకాల సమయంలో అబ్బా తండ్రి, నాయన అని నిన్ను ఆరాధించుటకు యెహోవా సీయోను ప్రార్థన మందిరంలో నన్ను మమ్మల్ని అందరూ కూడా సమకూర్చినందుకే మీకు స్తోత్రాలు. ఇంతవరకు మరి ప్రభు పాటల్లో మీ నా మహిమ తెచ్చుకున్నారని నమ్మి నేను స్తుతిస్తున్నాం. తిరిగి మరి ప్రభు ఆరాధన కొరకై మీ యొక్క లేఖనాలను ధ్యానిస్తుండగా మాతో మాట్లాడుము. మేము ఏ రీతిగా ఆరాధించాలో మాకు నేర్పించండి, సహాయం దయచేయమని మీ రక్తపరిశను కోరుకుంటున్నాం. దయగల రాజా, మరి నైనా చేరువచ్చిన మా ప్రియబిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. దయతో జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. కృప చూపించండి. అట్లా మరి ప్రభా, నిన్ను ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, సహవాసాన్ని ప్రేమించి ఆరాధించాలని ఆశతో, ఆతృతతో సమయానికి వచ్చిన మా ప్రియబిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైతే మరి ప్రభా వెళ్దాంలే అనేటువంటి స్వభావం కలిగి మరి ప్రభా నిర్లక్ష్య స్వభావం చేత మరి నైనా రెడీ అవుతున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. అట్లా మరి ప్రభా మీ కృపలో కనికరించి మరి ప్రభా బస్సుల్లో, ఆటోల్లో, వెహికల్స్లో, అట్లా 2 వీలర్స్లో వస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఇంకా రావాల్సిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారందరినీ కూడా మీరు నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దయతో కనికరించి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ప్రభా నిలబడుతున్నటువంటి మీ యొక్క దీనదాసుని కూడా జ్ఞాపకం చేసుకునండి. ప్రభా ఒట్టివాన్ని, మట్టివాన్ని మరి నైనా మీరే కనికరించి నీ ప్రజల క్షేమం కొరకై మీరే బలపరిచి వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. నాకు ఇచ్చిన వాగ్దానంను జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్మన్నారు కనుక కేవలం మరి ప్రభా మీ కృపచేతనే బలపరిచి మీరే వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. కనికరించమని మీ రక్తపరిశను కోరుకుంటూ మరి ప్రభా ఈ ఉదయకాల సమయంలో మరి నైనా మరి మా ప్రియ సహోదరులు మరి ఆయా స్థలాలకు పరిచయకు వెళ్ళినటువంటి దాసులందరినీ బలపరిచి వాడుకునండి. ఇంకెవరైతే మార్గంలో ఉన్నారో వారిని కూడా క్షేమకరంగా నడిపించమని మీ సహాయం కోరుకుంటూ మీకు స్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే దాదాపుగా అందరికీ కూడా పరిచయమైనటువంటి మాటనే కదా. ఏమిటి మాట? యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువ మీద పలికినటువంటి 7 మాటల్లో చివరి 7వ మాట కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధన కొరకే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, ఈ యొక్క ప్రభువారు పలికినటువంటి మాట ఎంతో శ్రేష్టకరమైనటువంటి మాట. 7 మాటల్లో కూడా ఎందుకు 7 మాటల్లో ఈ మాట శ్రేష్టకరమైనది అని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో ఎన్ని మాటలు పలుకుతూ వచ్చినాడు? 7 మాటలు పలుకుతూ వచ్చినాడు కదా. అయితే 3 మాటలు ప్రజల నిమిత్తమై, అనగా ఈ లోక సంబంధమైన వాటి నిమిత్తమై ఆయన మాట్లాడుతూ వచ్చినాడు. 3 మాటలు తండ్రితో మాట్లాడుతూ వచ్చిన వాడికి ఉన్నాడు. ఈ చివరి మాట అనగా ఎవరితో మాట్లాడుతూ వచ్చినా మనం గమనించినట్లయితే ఆయన గురించి, అనగా ఇంకా ఆయన వచ్చినటువంటి పని లేకపోతే ఆయన చేసిన కార్యము సంపూర్ణంగా చేసి తండ్రికి తన యొక్క ఆత్మను అప్పగించుకుంటున్నాడు అనమాట. కనుక మనుషులతో ఏం మాట్లాడుతూ వచ్చినాడు మనం గమనించినట్లయితే చెప్తారు ఎవరైనా? 3 మాటలు మనుషులతో ఏం చెప్తూ వచ్చినాడు?
కాదు, దొంగతో అన్నాడు ఫస్ట్ మొట్టమొదటిగా. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్పేసి ఒక మాట అనగా వాగ్దానం ఇచ్చినాడు అనమాట పాపి అయిన మనిషికి. తర్వాత అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. తర్వాత నాకు దాహం వేస్తుందని చెప్తూ వచ్చినాడు, కానీ నేను దప్పికొనిచ్చున్నా అని చెప్తూ వచ్చినాడు. కనుక 3 మాటలు చెప్తూ వచ్చినాడు. తర్వాత తండ్రికి ఏం చెప్తూ వచ్చినాడు? మొట్టమొదటిగా తండ్రి వీరేం చేయించినారు, వీరు కనుక వీరిని క్షమించు అన్నాడు. తర్వాత 4వ మాట ఏ మాట అన్నాడు? నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అన్నాడు. 6వది సమాప్తమైనదని చెప్తూ వచ్చినాడు, అనగా తండ్రితో చెప్తూ వచ్చినాడు అనమాట. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే 7 మాటల్లో 3 మాటలు మొట్టమొదటిగా మానవులైనటువంటి వారి విషయం మాట్లాడుతూ వచ్చినాడు. తర్వాత 3 మాటలు తండ్రితో మాట్లాడుతూ వచ్చినాడు. ఈ 7వ మాట ఏమిటాయని చూసినట్లయితే అనగా సంతృప్తిగా అనగా చెందినటువంటి వాక్కు అనమాట. అనగా ఇంకా ఈ భూమి మీదకి వచ్చినటువంటి పని అనగా డిక్లరేషన్ లేకపోతే కంప్లీట్గా పూర్తి చేస్తూ వచ్చినాడు అని చెప్పేసి ఈ మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. అందుకే ఏమన్నాడు ఇక్కడ లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచెను. కనుక ఈ యొక్క 7వ మాటను కూడా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి 7 మాటలను అనగా ఒక భక్తుడు అంటాడు, అనగా దేనికి సాదృశ్యంగా చూసేవాడు ఉన్నాడంటే, ప్రభువారు సృష్టి ఆరంభంలో ఏం చేస్తూ వచ్చినాడు? ప్రభువారు సృష్టి ఆరంభంలో ఏమన్నాడు? 6 రోజులు పని చేయాలన్నాడు. అనగా 6 రోజులు అనగా 6 మాటలు, 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి దినంగా అనగా తీసుకున్నవాడిగా ఉన్నాడు. అదే కారణంగా మనం కూడా గమనించినట్లయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అనగా పలికినటువంటి 7 మాటలు అక్కడ సృష్టి ఆరంభంలో జరిగినటువంటి ఆ యొక్క 7 దినాలకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ కారణం చేతనే ప్రభువారు అనగా తన యొక్క ఆత్మ తండ్రికి అప్పగించిన తర్వాత ఏం తీసుకున్నాడు? విశ్రాంతి తీసుకున్నాడు. కనుక మనం ఈ విధంగా కూడా భావించేవారికి ఉన్నాం. కనుక ప్రియులారా 7 అనేటువంటిది ఎంతో శ్రేష్టమైనటువంటి సంఖ్య కూడా మనం బైబిల్ ప్రకారం చెప్పేవారికి ఉన్నాం. 7 అనగా సంపూర్ణంగా అనగా సంపూర్ణత అని కూడా మనం బైబిల్ ప్రకారం ఆలోచించేవారికి ఉన్నాం. లోకానుసారంగా 7 అంటే రకరకాలుగా దాన్ని ధ్యానించేవారికి ఉన్నారు కదా. 7 అనే సంఖ్యను లోకంలో ఎక్కువగా ఇష్టపడరు ప్రజలు, అనగా 7 రకరకాలుగా మాట్లాడతారు. కానీ బైబిల్ ప్రకారం మనం గమనించినట్లయితే 7 అనేటువంటి సంఖ్య అనగా సంపూర్ణతకు మనకు జ్ఞాపకం చేసేదిగా ఉంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో పలికినటువంటి 7 మాటలను జ్ఞాపకం చేసేదిగా ఉంది. ఇంకా పరిశుద్ధ గ్రంథాలు మనం ఆదికాండంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా సృష్టి ఆరంభంలో జరిగినటువంటి ఆ 7 దినాలను కూడా జ్ఞాపకం చేసేదిగా ఉంది. అయితే మెట్టుకు సహోదరులారా, మనం ఇప్పుడు గమనించినట్లయితే ఇక్కడ అనగా తండ్రికి తన యొక్క ఆత్మను అప్పగించుకున్న వాడిగా ఉన్నాడు, అనగా ఒక అర్పణంగా అప్పగించుకున్న వాడిగా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే ఎందుకు ఆ విధంగా అర్పించుకున్న వాడిగా ఉన్నాడని సంగతులు కొన్ని 7 సంగతులు త్వరగా చూసుకొని మనకు ముందుకెళ్దాం. చూడండి, మొట్టమొదటిగా మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. అందరూ కలిసి చదువుదాం. పేజీ సంఖ్య కొత్త నిబంధనలో 191. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తన్ను తానే సమర్పించుకొనెను. కనుక ఏం చేసినట ఈయన ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరి కొరకు విమోచన క్రయధనంగా తన్ను తానే సమర్పించుకున్న వాడిగా ఉన్నాడు. సమర్పణ అనేటువంటిది చాలా అది త్యాగపూరితమైనటువంటి ఒక విశేషమైనటువంటి లక్షణం అని చెప్పవచ్చు. సమర్పణ అనేటువంటిది అందరి జీవితాల్లో ఉండదు. సమర్పణ అనేటువంటిది అందరి అనగా హృదయంలో కూడా ఉండదు. అది కొంతమందికి సమర్పించుకోవాలి అని ఉంటుంది, అక్కడితోనే స్టాప్ అయిపోతారు. కొంతమంది సమర్పించాలి అని చెప్పేసి ముందుకొచ్చి అనగా సమర్పించే విషయంలో తక్కువ ఎక్కువ చూపిస్తూ ఉంటారు అన్నమాట. సంపూర్ణమైనటువంటి సమర్పణ ఎవరు కూడా లోకంలో చూపించేవారుగా లేరు. అయితే కొంతమంది అనగా మెట్టుకు కొంతమంది మాత్రమే సంపూర్ణంగా సమర్పించుకునే వారికి ఉన్నారు. అది ఏదైనా సరే, మందిరానికైనా సరే, దైవ సేవకులకైనా సరే, లేకపోతే పక్క తోటి వారికైనా సరే, లేకపోతే మన యొక్క రక్త సంబంధికులకైనా సరే, లేకపోతే మన యొక్క ఆడపిల్లలకైనా సరే, సమర్పించుకునే విషయంలో ప్రియులారా అనేకమైన లోటుపాట్లు లోకానుసారంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి విమోచన క్రయధనంగా ఆయన ఏమాత్రం కూడా మన కొరకై ఏది కూడా దాచుకోలేదు. నాకు ఉండాలి కదా, లేకపోతే నేనెట్లా అని చెప్పేసి ఆయన ఏమాత్రం కూడా ఆలోచించలేదు. ఆయనకున్నదంతా కూడా సమర్పించుకొని మనల్ని అనగా విమోచిస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు. కనుక
మనం గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళిని ఆయన రక్షించడానికి, లేకపోతే సర్వ మానవాళిని విమోచించడానికి ఆ దేవాది దేవుడు సమస్తము కూడా సమర్పించుకున్న వాడిగా ఉన్నాడు. కనుక మనం గమనించినట్లయితే ఈ దినాల్లో అనగా మనకు నచ్చిన విధానంలోనే మనం అనగా సమర్పించుకోవడానికి కానీ, ఇవ్వడానికి కానీ, తీసుకోవడానికి కానీ ఇష్టపడతాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి మానవుని యొక్క రక్షణ కొరకై విమోచన క్రయధనంగా ఆయన సమర్పించుకున్న వాడిగా ఉన్నాడు. కనుక మనం గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క విమోచన క్రయధనం ఏమిటి అంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరిశిలో చిందించినటువంటి ఆ యొక్క అమూల్యమైన రక్తమే. ఆయన నీ కొరకై అనగా నిన్ను విమోచించడానికి తన యొక్క సొగసును స్వరూపంను కోల్పోతూ వచ్చిన వాడిగా ఉన్నాడు. నిన్ను విమోచించడానికి ఆయన యొక్క అనగా తన యొక్క దేహంలో ఉన్నదంతా కూడా ఇస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు. ఏది కూడా దాచుకోలేదు నీ కొరకై. చివరిగా చూసినట్లయితే చివరిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం విడిచిన తర్వాత ఒక అనగా సైనికుడు వచ్చి హృదయంలో అనగా అక్కడ బల్లప్రోడు పొడిచినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆఖరి ఏమిటది, నీరు కూడా ఉంచుకోలేదు. ఆయన అంతగా ప్రేమిస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు మనల్ని. కేవలం మనల్ని విమోచించడానికి, మనల్ని అనగా తన సొత్తుగా చేసుకోవడానికి ఆ దేవాతి దేవుడు ప్రియ సహోదరి సహోదరుడా అంతగా అనగా సమర్పించుకున్న వాడిగా ఉన్నాడు. రెండోదిగా మనం గమనిద్దాం. చూడండి, తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుదాం. తిమోతి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరం పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. కనుక మనల్ని తన సొత్తుగా చేసుకోవడానికి తన్ను తానే అర్పించుకున్న వాడిగా ఉన్నాడంట. మన మీద మంచివారమనే భూమి నుండి మానవులందరూ, లేకపోతే నీతిమంతులనే, లేకపోతే పరిశుద్ధులనే, లేకపోతే ప్రయోజకరమైనటువంటి వారనే, ఎవరు మరి మనవుడు మనుషుడు దేనికి కూడా పనికిరానివాడు, దేనికి కూడా అనగా లెక్కలేనివాడు. పోయిన సండే మనం చూసుకుంటూ వచ్చినాం. దుమ్ము ధూళి లాంటి వాడు. ఇలాంటి మానవుని కొరకై, ఇలాంటి మానవుని తన సొత్తుగా చేసుకోవడానికి, తన ప్రజలుగా చేసుకోవడానికి ఆ దేవాతి దేవుడే ప్రియ సహోదరి సహోదరుడా అనగా తన్ను తానే మన కొరకు అర్పించుకున్న వాడిగా ఉన్నాడు. ఆ యొక్క శిలువ కార్యానికి అర్పించుకున్న వాడిగా ఉన్నాడు. ఏమిటయ్యా కారణం అంటే ఆయన స్వరూపంలో సృజించినటువంటి మానవుడు ఏమాత్రం కూడా నశించిపోకూడదు, ఏమాత్రం కూడా ఆయన నిత్య నరకానికి వెళ్ళకూడదు, నిత్య నరకంలో ఆ వేదనకరమైన స్థలంలో ఉండకూడదని చెప్పేసి ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను నన్ను లోకంలో సర్వ మానవాళిని ప్రేమించి తన సొత్తుగా చేసుకుని అనగా తను తానే అర్పించుకున్న వాడిగా ఉన్నాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే మనం ఏదైనా ఒక వస్తువు కొనాలి అంటే ఖచ్చితంగా అనగా మనం వాటికి కొంత క్రయం చెల్లించాల్సిందే, అవునా కదా? లోకంలో ఏది కూడా మనకు ఫ్రీగా వచ్చేదంటూ ఉండదు. ఫ్రీగా వచ్చినా కూడా అది కొంతకాలమే పనిచేసేదిగా ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అనగా మనల్ని తన సొత్తుగా చేసుకోవడానికి ప్రియ సహోదరి సహోదరుడా ఆయన ఇక్కడ ఏం చేస్తూ వచ్చినంటే ఆయన అనగా తనకు తానే అర్పించుకున్న వాడిగా ఉన్నాడు. ఆ యొక్క శిలువ యజ్ఞానికి అర్పించుకున్న వాడిగా ఉన్నాడు. కొట్టేవారికి, ఉమ్మేసేవారికి, లేకపోతే వీపు మీద పెడుగుద్దులు గుద్దేవారికి, లేకపోతే ఆ యొక్క గడ్డం వెంట్రుకలు పీకి వేసేవారికి అందరికీ కూడా తన యొక్క అనగా సమస్త శరీరాన్ని అప్పగించుకున్న వాడిగా ఉన్నాడు, అర్పించిన వాడిగా ఉన్నాడు. కేవలం మన కొరకే, కేవలం నిన్ను నన్ను విమోచించడానికే తాను అర్పణంగా అర్పింపబడుతూ వచ్చిన వాడిగా ఉన్నాడు. రెండోదిగా మనం చూస్తూ వచ్చినాం. మూడోదిగా చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12-14 వచనాలు చదువుదాం. 12 నుండి 14 వరకు అందరం కలిసి చదువుదాం. అందరూ కలిసి చదువుదాం. పేజ్ సంఖ్య 206. ఏనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠంగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వం ఆసీనుడాయన ఒక అర్పణం చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు అర్పించుకున్న వాడిగా ఉన్నాడంటే మానవుణ్ణి సంపూర్ణుడిగా చేయడానికి ఆయన అర్పించుకున్న వాడిగా ఉన్నాడు. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఆయన ఎందుకు అర్పించుకున్న వాడిగా ఉన్నాడంటే మనల్ని విమోచించడానికి ఆయన అర్పించుకున్న వాడిగా ఉన్నాడు. రెండవదిగా ఎందుకు అర్పించుకున్న వాడిగా ఉన్నాడంటే మనల్ని తన సొత్తుగా చేసుకోవడానికి అర్పించుకున్న వాడిగా ఉన్నాడు. మూడవదిగా ఎందుకు అర్పించుకున్న వాడిగా ఉన్నాడు మనం చూసినట్లయితే సంపూర్ణంగా చేయడానికంట. ఎందుకు సంపూర్ణంగా చేయాలని చూసినట్లయితే మానవుడు అసంపూర్ణుడు,
మానవుడు ఏమాత్రం కూడా సంపూర్ణుడు కాలేడు. ఇక మానవ కోటి 6,000 సంవత్సరాలలో ఏ మానవుడు కూడా నేను పరిపూర్ణుణ్ణి, అన్ని విషయంలో నేను దేన్నైనా జయించగలను, లేకపోతే దేన్నైనా సాధించగలను అనగా పాపం పైన, లోకం పైన, శరీరం పైన నేను విజయం సాధించగలను అని చెప్పేటండి ఏ మానవుడు కూడా లేడండి. కనుకనే ఆ దేవాది దేవుడే మన కోసం అనగా తాను కల్వరిశిలలో అర్పించుకున్న కారణం చేత, తన రక్తం ద్వారా కడగబడిన కారణం చేత మనలను సంపూర్ణులుగా చేస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు. అనగా సంపూర్ణంగా చేయాలని ఆయన ఇష్టపడుతూ వచ్చిన వాడిగా ఉన్నాడు. కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే ఇది ప్రతి మానవుడు కూడా ఏదో ఒక బలహీనతలో అనగా అక్కడ అసంపూర్ణుడిగా కనిపించే వారికి ఉన్నారు. కనుక చేరువచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం మనం గమనించినట్లయితే, మనం ప్రశ్నించుకున్నట్లయితే ఎవరైనా సరే మనకు మనమే సంపూర్ణులు కాలేం. ఏ విషయంలో కాలేం. పరిశుద్ధతలో కానీ, నీతిలో కానీ, యథార్థతలో కానీ, దేని విషయంలో అయినా సరే మనకు మనంగా సంపూర్ణులము కాలేము. కనుక ఆ సంపూర్ణుడేంటి దేవుడే మన కొరకై ఈ లోకానికి దిగి వచ్చి కల్వరిశిలలో చేసిన ఆ యొక్క బలియాగం ద్వారా, ఆ యొక్క యజ్ఞం ద్వారా మనల్ని సంపూర్ణులుగా చేయడానికి ఇష్టపడుతూ వచ్చిన వాడికి ఉన్నాడు. మూడవదిగా ఆయన అర్పించుకున్న కారణం ఏమిటంటే మనలను సంపూర్ణులుగా చేయడానికి ఆయన అర్పించుకున్న వాడికి ఉన్నాడు. 4వది చూద్దాం చూడండి. ఇది హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. అందరం కలిసి చదువుదాం. 29వ అధ్యాయం 28వ వచనం. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒకసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఇండు వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. కనుక రెండవదిగా క్షమించండి, ఎన్నవది ఇది? 4వదిగా ఎందుకు ఆయన అర్పించుకున్న వాడిగా ఉన్నాడంటే ప్రియులరా, అనగా తన ప్రత్యక్షత కొరకు అనగా ఎదురు చూసేవారు ఉండాలని చెప్పేసి, అనగా ఎదురు చూసేవారిగా ఉండాలి మనం అని చెప్పేసి ఆయన తనకు తానే అర్పించుకున్న వాడిగా ఉన్నాడు. అనగా ఈ లోకమంతా కూడా తుచ్చమైనది, ఈ లోకమంతా కూడా లయమైపోయేది, ఈ లోకమంతా కూడా నాశనం అయిపోయేది. అయితే నా కొరకే ప్రాణపెట్టినటువంటి ఆ దేవాది దేవుడు, నా కొరకే రక్తం కార్చి చనిపోయి సమాచారపడి తిరిగి లేచినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండోసారి రాబోతా ఉన్నాడు అనేటువంటి నిరీక్షణతో ఈ లోకంలో జీవించడానికి ప్రియ సహోదరి సహోదరుడు ఆయన మన కొరకై అర్పించుకున్న వాడిగా ఉన్నాడు. ఆయన మన కొరకై తన యొక్క అనగా అర్పణంగా అర్పింపబడుతూ వచ్చిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, కనుక నీ కొరకై ఆయన ఒక్కసారి అర్పింపబడుతూ వచ్చిన వాడికి ఉన్నాడు. పాత నిబంధనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన పితరులు అనగా పాపం చేస్తూ వచ్చినారు, బలులు అర్పిస్తూ వచ్చినారు, పాపం చేస్తూ వచ్చినారు, బలులు అర్పిస్తూ వచ్చినారు. అయితే అవి మాటి మాటికి వారికి మరలా ఏం చేస్తూ ఉన్నాయి? కనిపిస్తూ ఉన్నాయి, జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి. ఆ కారణం చేత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కమారే పాపముల విషయమై ఆయన అర్పింపబడుతూ వచ్చిన వాడికి ఉన్నాడు. ఆయన అనగా మన యొక్క పాపములను అనగా సంపూర్ణంగా కల్వరిశిలలో కొట్టివేస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు, అనగా తీసివేస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు. 4వదిగా. 5వదిగా చూద్దాం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. రెండవ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. అందరూ కలిసి చదువుదాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఎందుకు అర్పించుకున్నాడంట? చెప్పాలి అక్కోళ్ళు అన్నోళ్ళు. ఎందుకు అర్పించుకున్నాడంట అంటే ఎవరు చదవలేదా? దేనికోసం చెప్పండి నా. దేనికోసం? మార్నింగ్ అందరు టిఫిన్ చేసి వచ్చినారు కదా, టీలు టిఫిన్లు అన్నీ ఓకే కదా. చెప్పండి మరి, దేవుని ఇంట్లో మీ స్వరం ఎత్తి చెప్పడానికి ఎందుకు మొహమాటపడుతున్నారు? ఎందుకోసం అర్పించుకున్నాడు ఆయన? పరిమళ వాసనగా ఉండుట కొరకై. ఎందుకు పరిమళ వాసనగా ఉండుట కొరకై ఆయన అర్పించుకున్నాడంటే, మన యొక్క జీవితం ఎలాంటిదంటే ప్రియులారా, ఎంతో రోత జీవితం, ఎంతో భ్రష్టు పట్టినది, ఎంతో పాడైపోయినది. అనగా ఏమాత్రం కూడా రవంతా కూడా అనగా సువాసనకరమైన జీవితం కాదు మనది. ఎవరిదైనా సరే ప్రభుని ఎరగమునుపు. అయితే అలాంటి పాపాత్ముని మానవుని కొరకై ఆ పాపమెరుగని దేవుడు, పాపం చూడని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని పరిమళ వాసనగా ఉండట కొరకై తన్ను తానే అర్పించుకున్న వాడిగా ఉన్నాడు. ఎంత ప్రాణత్యాగం అండి ఇది! మనం గమనించినట్లయితే మన తోటి వారి కొరకే కానీ, మన యొక్క సంఘస్థుల కొరకే కానీ, మన రక్త సంబంధికుల కొరకే కానీ, లేకపోతే ఇవన్నీ వద్దు, మన తోబుటవుల కొరకే కానీ మనం అర్పించుకునే వారిగా లేము. ఏదైనా సరే మనం అనగా త్యాగం చేసేవారికి ఉన్నామా? ఏమాత్రం కూడా త్యాగం చేయలేం. అనగా వాడు నష్టపోతే నాకేంటి, ఆ యొక్క నష్టపోతే నాకేంటి అని చెప్పేసి ఆ స్వభావంతో మనం జీవించే వారికి ఉన్నాం. కానీ
ఈ దేనికి పనికిరాని మంటి మానను కొరకై నేనెందుకు ఈ విధంగా అనగా అర్పించుకోవాలి సిలువలో, నేనెందుకు ఈ విధంగా కలవరి శిలువలో అంత ఘోరమైనటువంటి శిక్షను భరించాలి, నాకేం అవసరం అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుకోలేదు. ఒకవేళ ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా అనుకునింటే ఇది నాన్న ఈ పరిమళ వాసనతో ఆ వాసనను అనగా నీ యొక్క ఆరాధనను ఆయన ఆగ్రానించేవాడు కాదు. ఆ యొక్క పరిమళ వాసన అనగా పరలోకానికి ఆరాధన రూపంలో పైకి హోమ ద్రవ్య రూపంలో పైకి వెళ్ళేది కాదు. కనుకనే మనల్ని ప్రేమించి ఆ యేసుక్రీస్తు ప్రభువారు అనగా మన యొక్క రోత జీవితం అంతటిని, మన యొక్క అనగా పనికిరాని జీవితం అంతటిని కూడా తన వీపున వేసుకున్న వాడికి ఉన్నాడు. అనగా మనల్ని పరిమళ వాసనగా చేస్తూ వచ్చిన వాడికి ఉన్నాడు. అనగా రక్షింపబడినటువంటి ఒక్కొక్క బిడ్డ ఒక పరిమళ వాసనగా మనం చూస్తాం. ఈ లోకంలో రకరకాల సెంట్లు వాడతాం కదా వాసన ఉండాలని, రకరకాల అనగా మనలో ఉన్నటువంటి దుర్వాసన బయటకు రాకూడదని, లేకపోతే దుర్వాసన ఇతరులకు కనబడకూడదని రకరకాలుగా మనం ఎన్నెన్నో సెంట్లు వాడుతూ ఉంటాం. అయితే ఆ సెంట్లన్నీ కూడా ఉదయకాలం కొడితే సాయంకాలం వరకే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన పరిమళ వాసన నువ్వు ఈ లోకం విడిచేంత వరకు, ప్రభు వచ్చేంత వరకు నీలో ఉండేదిగా ఉంది. ఆ పరిమళ వాసన నీకు రావాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో నువ్వు అనగా యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు అంగీకరించినట్లయితే, నీ పాపముల నిమిత్తమే నువ్వు ప్రాయశ్చిత్తం అనగా చెందినట్లయితే, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో నీ పాపాలు కడిగి వేసుకున్నట్లుంటే నువ్వు ఆ పరిమళ వాసనగా ఉంటావు. లేకపోతే దేవునికి వచ్చినంత మాత్రాన, దేవునికి ఇచ్చినంత మాత్రాన, దేవునిలో పరిచయం చేసినంత మాత్రాన ఆ పరిమళ వాసన నీలో ఉండదు. ఆ పరిమళ వాసన నువ్వు వెదజల్లలేవు. పరిమళ ఆ యొక్క వాసన వెదజల్లాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో నువ్వు కడగబడిన వ్యక్తిగా ఉండాలి. అప్పుడే ఆ యొక్క పరిమళ వాసన అనగా నీ యొక్క కుటుంబంలో, నీ సంఘంలో, లేకపోతే నువ్వు జీవిస్తున్న పరిసర ప్రాంతాలలో ఆ వాసన వెదజల్లేదిగా ఉంది. ఏమిటా ఈ వాసన అంటే ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి కలవరి శిలువలో చిందించిన యొక్క అనగా ఆ రక్తముకు బదులుగా సాదృశ్యంగా వచ్చినటువంటి ఆ పరిమళ వాసన ఇదని అనేకులు గ్రహించేవారిగా ఉన్నారు. నీ చుట్టూ ఉన్నవారు, నీ కుటుంబము, నీ సంఘం నిన్ను గురించి ఆ విధంగా తలంచట్లేదు, రావట్లేదు అంటే నీలో పరిమళ వాసన లేనట్టే. ఆ పరిమళ వాసన ఉండాలని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు అనగా అర్పణంగా అర్పించుకుంటూ వచ్చిన వాడిగా ఉన్నాడు. కనుక మనం చూద్దాం, ముందుకెళ్దాం. చూడండి, 6వదిగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఇది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. అందరం కలిసి చదువుదాం. 25, 27 కలిసి ఉన్నాయి, కలిసి చదువుదాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తానే అప్పగించుకొనెను. కనుక ఇక్కడ ఎందుకు అప్పగించుకున్నాడని చూసినట్లయితే, మొట్టమొదటిగా నిర్దోషమైన వారిగా ఉండాలని, రెండవదిగా పరిశుద్ధమైన వారిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు అర్పించుకున్న వాడిగా ఉన్నాడు. ఆయన ఏదో ఊరికే అర్పించుకోలేదు. కలవరి శిలువలో నీ కొరకే రక్తం కార్చింది ఊరికే కాదు. ఆయన రక్తంలో కడబడినటువంటి ప్రతి బిడ్డ కూడా, ఆయన రక్తంలో కడబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా ఈ లోక యాత్రలో పరిశుద్ధంగా నిర్దోషంగా జీవించాలని చెప్పేసి ప్రియ సహోదరి సహోదరుడా ఆయన మన కొరకే అర్పించుకున్న వాడిగా ఉన్నాడు. కనుక అలాంటి పరిశుద్ధత పవిత్రత కలిగి మనం ఆరాధించినట్లయితే ప్రభువారు ఎంతగానో సంతోషించేవాడిగా ఉన్నాడు. ఆ ప్రభువారు ఎంతగానో ఆనందించేవాడిగా ఉన్నాడు. కనుక ఎందుకొరకే అర్పించుకున్నాడంటే ఇక్కడ 6వదిగా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా ఉండడానికి ఆయన అర్పించుకున్నవాడిగా. 7వదిగా చూద్దాం. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. అందరం కలిసి చదువుదాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచించవలెనని మన పాపముల నిమిత్తము తను తానే అప్పగించుకొనెను. కనుక 7వదిగా ఎందుకు అప్పగించుకున్నాడు ఆయన చూసినట్లయితే, మన యొక్క పాపముల కొరకై, లేకపోతే మనం ఉన్నటువంటి దుష్ట లోకంలో నుండి ఆయన మనల్ని విమోచించడానికి అప్పగించుకున్న వాడిగా ఉన్నాడు. ఒకవేళ ఆయన అప్పగించుకోకపోతే ఈ దుష్ట లోకంలో నిన్ను ఉంటే దుష్టుడు నిన్ను పాతాళానికి తీసుకెళ్లేవాడిగా ఉన్నాడు. ఇక ఆరని అగ్నిగుండానికి తీసుకెళ్లేవాడిగా ఉన్నాడు. అక్కడ భయంకరమైన స్థలం, ప్రలాపించే స్థలం, రోధించే స్థలం. నువ్వు ఎంత అరచినా, ఎంత గిలగిల కొట్టుకున్నా కూడా నిన్ను విడిపించేవారు, నిన్ను తప్పించేవారు, నిన్ను ఆ మంటల్లో నుండి బయటికి లాగివేసేవారు ఎవ్వరు కూడా ఉండరు. కనుక అలాంటి భయంకరమైన స్థలంలోకి వెళ్ళకూడదని ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకే అర్పించుకున్న వాడిగా ఉన్నాడు. నిన్ను ప్రేమించి అర్పించుకున్న వాడిగా ఉన్నాడు. కనుక ఆయన ఎందుకు అర్పించుకున్న వాడిగా ఉన్నాడు? 7 సంగతులు చూస్తూ వచ్చినాం కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? ఎంతవరకు విన్నారో మరి చూద్దాం. మొట్టమొదటిగా ఎందుకు ఆయన అప్పగించుకున్న వాడిగా ఉన్నాడు? విమోచించడానికి. 2వదిగా సొత్తుగా చేసుకోవడానికి. 3వదిగా సంపూర్ణంగా చేయడానికి. 4వదిగా తన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడడానికి. 5వదిగా పరిమళ వాసనగా ఉండటకు. 6వదిగా పరిశుద్ధమైనదిగా
పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది వారిగా ఉండటకు ఆయన అప్పగించుకున్నాడు. 7వదిగా దుష్ట కాలంలో నుండి, ప్రస్తుత దుష్ట కాలంలో నుండి ఆయన మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. ఎందుకంటే ఈ కాలం బహు చెడ్డది, కాలం అస్సలు కూడా మంచిది కానే కాదు. ఎందుకంటే మనం చూస్తాం లోకంలో జరిగేటువంటి ఘోరమైనటువంటి అరాచకాలు, లేకపోతే పరిస్థితులు ఎన్నెన్నో చూస్తూ ఉన్నాం. కనుక ఇలాంటి భయంకరమైనటువంటి ఈ దుష్ట కాలంలో నుండి ఆయన మనల్ని విడిపించడానికి అనగా అప్పగించుకున్న వాడిగా ఉన్నాడు. కనుక మరి ఇంతగా అప్పగించుకునే దేవుని మనం ఏ రీతిగా ఆరాధించే వారిగా ఉండాలి? ఊరికే నోటి మాటలతో, లేకపోతే ఏదో వచ్చి అన్నటువంటి మాటలతో ఆరాధిస్తే సరిపోతుందా? లేకపోతే ఏ రీతిగా మనం ఆయన ఆరాధించే వారికి ఉండడం చూసినట్లయితే చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా రోమపత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నదని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కనుక మనం ఆయన మన కొరకే ఏ రీతి అయితే అనగా 7 రకాలైనటువంటి సాదృశ్యాలను చూస్తూ వచ్చినాం, అనగా ఆ రీతిగా అప్పగించుకుంటూ వచ్చినాడు. అయితే మనం కూడా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువారిని ఏమని ఆరాధించాలి, ఏ రీతిగా ఆరాధించాలని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సజీవ యాగంగా మన శరీరంలో ఆయనకు సమర్పించుకుని ఆరాధించే వారిగా ఉండాలి. అనగా లోకంలో ఉన్న సేపులు, లోకంలో ఉన్నటువంటి తందాన అనడం, దేవుని ఇంటికి వచ్చిన తర్వాత దేవుని తందాన అనడం కాదు. నువ్వు లోకంలో ఉన్నా, లేకపోతే ఎక్కడ ఉన్నా, దేవుని ఇంట్లో ఉన్నా, మన యొక్క అనగా దేవుడు అనగా ప్రభుయేసుక్రీస్తు వారు రక్షించినటువంటి వ్యక్తి, విమోచమైనటువంటి వ్యక్తి ఏ విధంగా చూసినట్లయితే సజీవ యాగంగా దేవునికి సమర్పించుకునేటువంటి వ్యక్తిగా కనబడేవారిగా ఉండాలి. అలాంటి ఆరాధనతో మనం ప్రభువారిని ఆరాధించినట్లయితే ఆయన ఆగ్రహించేవాడిగా ఉన్నాడు. ఏదో పైపిచ్చి అనగా వచ్చి రాని మాటలతో, లేకపోతే అనగా వచ్చినటువంటి నీకు ఊత పదాల మాదిరి ఉంటాయి కదా కొన్ని మాటలు, వారం అదే ఆరాధన చేస్తూ ఉంటారు. అలాంటి ఆరాధనతో కాదు, కానీ దేవుడు నీతో ఏదైతే మాట్లాడుతూ వచ్చినాడో, ఏ వాక్యం ద్వారా అయితే నేను స్పందిస్తూ వచ్చినాడో, ఆ ఒక్క రెఫరెన్స్ లేకపోతే ఆ ఒక్క వాక్యం బట్టి నువ్వు ఆరాధించట్లేదు ప్రభువారు నిన్ను బట్టి ఆనందించేవాడిగా ఉన్నాడు. నువ్వు చేసినటువంటి ఆరాధన ఆయన కూడా అనగా స్వీకరించేవాడిగా ఉన్నాడు. కనుక మొట్టమొదటిగా మనం ఏ రీతిగా ఆరాధించేవారికి ఉండాలంటే సజీవ యాగంగా అనగా మన శరీరం తనకు సమర్పించుకున్న వారమై ఆరాధించేవారిగా ఉండాలి. చూద్దాం, చూడండి. 2వదిగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. అందరూ కలిసి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. 10-11 కలిసి చూద్దాం. వారు ఆ నక్షత్రంను చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిష్యును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. కనుక 2వదిగా మన ఆరాధన ఏ రీతిగా ఉండాలని చూసినట్లే ప్రియులారా, అనగా హృదయపూర్వకమైన ఆరాధన ఉండాలి. అనగా మన యొక్క హృదయంలో నుండి అనగా మనం ఆనాడు జ్ఞానులు తెచ్చినట్టుగా బంగారు, సాంబ్రాణి, బోలం దావాలని ప్రభు అడగట్లేదు, కానీ ఎక్కడి నుంచి అడుగుతున్నాడు ఆయన? మన యొక్క హృదయంలో నుండి రావాలి ఆరాధన. అనగా నువ్వు ఏదైతే వాక్యం విన్నావో, ఏ వాక్యం అయితే నేను స్పందించిందో, అనగా అవును ప్రభా నిజమే, నా స్థితి ఇదే, అలాంటి దౌర్భాగ్య బ్రతుకులో నేనుంటి, అనగా యొక్క కంపు కొట్టే బ్రతుకులో నేనుంటి, అలాంటి బ్రతుకులో నుండి నన్ను విమోచించినావు కనుక నిన్ను ఆరాధిస్తున్నా అని చెప్పేసి నీ హృదయపూర్వకంగా నువ్వు ఆరాధించినట్లయితే ఒక్క మాటైనా చాలు, నువ్వు అరగంట సేపులు చేయాల్సిన అక్కర్లే. కనుక ఆ ప్రభువారు సంతోషించేవాడిగా ఉన్నాడు. కనుక అలాంటి ఆరాధన ఉండాలని ప్రభువారు ఆశపడతా ఉన్నారు. 2వదిగా హృదయపూర్వకంగా ఆరాధించేవారిగా ఉండాలి. 3వదిగా చూద్దామండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. అందరం కలిసి చదువుదాం. ఘనమైనది గాను పానుపు నిష్కలంకమైనది గాను ఉండవలెను. వేసి సాంగులను, వ్యభిచారులను దేవుడు తీర్పు తీర్చు. మనకు కావాల్సిన ఇక్కడ భాగం ఏంటంటే మొట్టమొదటిగా అనగా ఉన్నటువంటి పదం ఘనమైనది గాను. మన ఆరాధన ఏ విధంగా ఉండాలంటే ప్రియులారా, ఘనమైనది అనగా శ్రేష్టమైనదిగా ఉండాలన్నమాట. ఎందుకు శ్రేష్టమైనదిగా ఉండాలని చూసినట్లయితే మానవుడు అనేక రీతిలుగా అనగా స్వార్థం పూరితమైనటువంటి మనసు కలిగిన వాడు. మానవుడు అనగా తనకు తానే ఉంచుకొని ఏదో ఇద్దాంలే చివరికి దేవునికి అనేటువంటి స్వభావం కలిగిన వాడు. అనగా శ్రేష్టమైనటువంటి ఆరాధన మనం ప్రభుకు అర్పించినట్లయితే దేవుడు అనగా ఎంతో సంతోషించేవాడిగా ఉన్నాడు.
కనుక ఈ రెండు భాగాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది కాండంలో మనకి ఎవరు గుర్తొచ్చేవారు ఉన్నారు? మొట్టమొదటిగా కయ్యోను, హేబేలు. హేబేలు ఎలాంటి అర్పణ అర్పించినాడు? మాకేం తెలియదన్నా, మీ ఇష్టం, మీరు ఏమన్నా ఎప్పుడు మేము వింటూ ఉంటాం, అంతేనా? ఎలాంటి బలి అర్పించినాడు? శ్రేష్టమైన బలి అర్పిస్తూ వచ్చినాడు హేబేలు. తర్వాత కయ్యను ఎలాంటి అర్పిస్తూ వచ్చినాడు? ఏదో దేవుడు ఆయన కూడా సరే ఇవ్వాలి ఆయనకని చెప్పేసి ఆ రీతిగా ఇస్తూ వచ్చినాడు. అనగా మంచి మంచి ధాన్యం అనగా పొలాలు పండినప్పటికి కూడా దేవునికి శ్రేష్టకరమైనటువంటి భాగం ఇవ్వకుండా చివరిలో ఉన్నటువంటి బహుశా తాళ్ళలో లేకపోతే గాలికి లేసిపోయేటువంటి ఆ ధాన్యం ఏదో పడకొచ్చింటాడు. పడకొచ్చి నేను కూడా వేసిన అదిగో బస్తాలు నావే అని చెప్పింటాడేమో కయ్యను. అయితే ఆ యొక్క తీసుకొచ్చినటువంటి అర్పణను దేవుడు అంగీకరించలేదు. ఎవరు అర్పణను అంగీకరించినాడు? దేవుడు హేబేలు అర్పణ అర్పించినాడు. ఎందుకంటే శ్రేష్టకరమైనది. మొట్టమొదటి గొర్రెల కాపరి హేబేలు. కనుక ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే గొర్రెల్లో ఉన్నటువంటి యొక్క తొలిచూలైనటువంటి యొక్క అనగా పొట్టేళ్ళను కానీ గొర్రెలు తీసుకొచ్చి దేవునికి బలిగా అర్పిస్తూ వచ్చిన వాడికి ఉన్నాడు. కనుక దేవుడు ఎంతో సంతోషంగా ఆగ్రానిస్తూ వచ్చిన వాడికి ఉన్నాడు. కనుక మనం కూడా ఈ ఉదయకాల సమయంలో మనం చేసిన ఆరాధన ఏ విధంగా ఉండాలంటే ప్రియులారా, శ్రేష్టకరమైనదిగా ఉండాలి. అది 4 మాటలైనా జారు శ్రేష్టకరమైనదిగా ఉంటే ప్రభువారు సంతోషించే వారికి ఉన్నారు. మూడవదిగా ఎలాంటి ఆరాధన కలిగి ఉండాలని చూస్తూ వచ్చినాం? ఘనమైనది లేకుంటే శ్రేష్టకరమైనటువంటి ఆరాధన. చూద్దాం 4వ చూడండి, కీర్తన 4వ అధ్యాయం. కీర్తన 4వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 5వ వచనం అందరూ కలిసి చదువుదాం. కీర్తన 4వ అధ్యాయం 5వ వచనం. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. ఎలాంటి బలులు అర్పించాలంట? నీతియుక్తమైన బలులు అనగా నీతియుక్తమైన ఆరాధన కలిగిన వారిగా ఉండాలి. అనగా పైకేమో నీతి మాటలు లేకపోతే పైకేమో నీతి బోధలు అనగా చేసి లోపలంతా కూడా వేరే వేరే ఉంటే ప్రియులరా ఆ యొక్క ఆరాధన ప్రభువారు ఏమాత్రం కూడా అంగీకరించాడు, లేకపోతే ఆగ్రహించాడు, స్వీకరించాడు. కనుక మన యొక్క ఆరాధన ఎలాంటిగా ఉండాలని చూసినట్లయితే నీతియుక్తమైన ఆరాధన కలిగిన వారిగా ఉండాలి. మన యొక్క జీవితం, మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాటలు, మన యొక్క నడవడిక ఆ యొక్క నీతిమంతుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడినటువంటి మనం నీతియుక్తమైనటువంటి నాలుకతో నీతియుక్తమైనటువంటి ఆరాధనతో మనం ప్రభువారిని ఆరాధించినట్లయితే దేవుడు ఎంతగానో సంతోషించేవాడిగా ఉన్నాడు. అలాంటి ఆరాధనను ఆయన ఇష్టపూర్వకంగా స్వీకరించేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు? నీతిమంతుడు. కనుక ఆ నీతిమంతుణ్ణి నీతియుక్తమైన రూపంలో మనం ఆరాధించినట్లయితే ఎంతగానో సంతోషించేవాడిగా ఉన్నాడు. కనుక ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక తండ్రి మంచి టాలెంట్ పర్సన్ అయ్యండి, లేకపోతే ఒక మంచి అనగా హోదాలో ఉండి జ్ఞానం కానీ, తెలివిలో కానీ, బలంలో కానీ అనగా సరైనటువంటి క్రమంలో మూవ్ అయ్యేటప్పుడు తన కలిగినటువంటి లేకపోతే తనకున్నటువంటి సంతానం అనగా కుమారుడే కానీ కుమార్తె కానీ అనగా తండ్రి మాదిరిగానే అదే విధంగా జ్ఞానం కలిగి అదే విధంగా అనగా తెలివి కలిగి మెట్టు మెట్టుకు ఎదుగుతూ ఉంటే ఆ తండ్రి ఎంతగా సంతోషించేవాడు ఉన్నాడు. కాబట్టి ఆ పరమ తండ్రి కుమార్తె అంటే మనం కూడా మన తండ్రి ఎవరంటే నీతిమంతుడు, నిందారహితుడు, పాపం లేనివాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు. గనక అదే విధంగా మనం కూడా నీతియుక్తమైనటువంటి ఆరాధన ఆరాధించాలని ప్రభువారు ఆశపడతా ఉన్నాడు. కనుక 4వదిగా మనం గమనించినట్లయితే ప్రియులారా ఎలాంటి ఆరాధన ఉండాలని? నీతియుక్తమైన ఆరాధన ఉండాలని. చూడండి 5వ విధం ఇదే 50వ కీర్తన 50వ కీర్తన 23వ వచనం అందరం కలిసి చదువుదాం. 50వ కీర్తన 23వ వచనం. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కరపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నాను. కనుక 5వదిగా మనం గమనించినట్లయితే ప్రియులారా స్తుతి యాగం అనగా అర్పించినటువంటి విధానం అనగా చూసినట్లయితే మహిమకరంగా ఉండాలని ప్రభువారు ఇక్కడ ఆశపడేవాడు ఉన్నాడు. ఈ స్తుతి యాగం అనేటువంటిది ఏదో ఒక ఆదివారమే కాదు కానీ, లేకపోతే ఒక ఆరాధన సమయంలోనే కాదు కానీ స్తుతి యాగములు నిత్యం కూడా జరుగుతూ ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అనగా నువ్వు లేచినప్పుడు లేకపోతే అనగా పడుకునేటప్పుడు స్తుతితో, లేకపోతే దినాన్ని ప్రారంభించి స్తుతితో దినాన్ని ముగించినట్లయితే ఆ యొక్క జీవితం ధన్యకరమైనదిగా ఉండేదిగా ఉంది. లేకపోతే లేచినంటనే అనగా నీ అక్కర్ల కొరకే ప్రభా నాకు అది దినమంతటి సహాయం దయచి ఇది ఉంది పని, లేకపోతే ఇంత అమౌంట్, అన్ని విషయాలు ప్రభుని అడిగి మరలా తిరిగి రాత్రి కూడా ఏం చేస్తూ ఉంటామంటే మనం రేపు జరగబోయే వాటి కొరకే అడుగుతూ ఉంటాం. దినమంతా ప్రభు చేసిన సహాయాన్ని మనము మర్చిపోయేవారిగా ఉన్నాం. దినమంతా ప్రభు వారు కాపాడిన దాన్ని మనం మర్చిపోయేవారిగా ఉన్నాం. మనం చేసే ప్రతి పనిలో తోడైనందుకు ఆయనను స్తుతించేవారిగా ఉండం. అలాంటి జీవితం కలిగి ఉండకూడదని ప్రభు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక స్తుతి యాగములు అనగా ఎల్లవేళలా మనం ఆయనకు
అర్పించేవారిగా ఉండాలి. మరీ ముఖ్యంగా ప్రభుదినం ఎందుకు ఆయన అంతగా స్తుతించే వారికి ఉన్నామంటే ఆయన మరణ పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుని, లేకపోతే మన యొక్క ప్రాచీన స్వభావంను జ్ఞాపకం చేసుకుని, ఆయన అనగా మన ప్రాచీన స్వభావం విడిపించి విమోచించి అనగా నవీన స్వభావం అనుగ్రహించిన కారణం చేత ఆయనకు మన యొక్క స్తుతి యాగమును అర్పించేవారిగా ఉన్నాం. 6వదిగా చూద్దాం. చూడండి, అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 25వ వచనం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 15వ అధ్యాయం 25-26 వచనం కలిసి ఉన్నాయి. కలిసి చూద్దాం. గనుక మనుషులు ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్ముడు తాము అప్పగించుకుని బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయము కలిగెను. ఇక్కడ 2 వ్యక్తులు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభువారు. అనగా ఎవరు వాళ్ళు? బర్నబా, పౌలు. వాళ్ళు ఏం చేస్తూ వచ్చినంటే ప్రియులరా, అనగా అప్పగించుకున్న వారికి ఉన్నారు. ప్రభువారికి తమకు తామే అప్పగించుకున్న వారికి ఉన్నారు. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మా కొరకై ఏ విధంగా ఆ కల్వరి శిలువలో అప్పగించుకున్నాడో అదే విధంగా మా శరీరంలోను, మా ప్రాణములను, మా ఆత్మను, సమస్తాన్ని కూడా ఆయన సేవకై మేము అర్పించుకుంటామని చెప్పేసి, అనగా ఆ యొక్క సేవా పరిచయలో ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటపోటులు వచ్చినప్పటికీ, ఎన్ని విధాలుగా శ్రమలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ ప్రభు కొరకే మేము అనగా స్వీకరిస్తామని చెప్పేసి వారు ఆరాధిస్తూ వచ్చిన వారికి ఉన్నారు. కనుక ఇది నాడ క్రైస్తవులు మనం జ్ఞాపకం చేసుకుంటే అనేకసార్లు అనగా చిన్న అనారోగ్య పరిస్థితులు వచ్చి దేవుని వదిలిపెట్టే వారికి ఉన్నాం. చిన్న అక్కర కలిగితే దేవునికి దూరం అయిపోయే వారికి ఉన్నాం. చిన్న వ్యాధో బాధో వస్తే మనం దేవుని విడిచిపెట్టే వారికి ఉన్నాం. దేవుని ఆరాధించలేని వారిగా ఉన్నాం. అలాంటి జీవితం ఉండకూడదండి. పౌలును మనం జ్ఞాపకం చేసుకుంటే కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారి తర్వాత అపోస్తలుడైన పౌలే అనగా అంతగా శ్రమపడినది క్రీస్తు కొరకే. అనగా ఎన్నో నిందలు భరిస్తూ వచ్చినాడు, ఎన్నో అనగా ఆ యొక్క హింసలు పొందుతూ వచ్చినాడు. ఈ యొక్క అపోస్తల కార్యంలో మనం చదువుకుంటూ వచ్చినట్లయితే ప్రియులారా, అనేక సార్లు తను సువార్త చేసే సమయంలో ఈడ్చే వారిగా ఉన్నారు. ఆయన్ని ఏదో పట్టుకొని పోయినట్టుగా రాయబల్ల ఈడ్చిరి అని రాయబడుతుంది అనేక చోట్ల. అనగా అంతగా ప్రాణ త్యాగం చేసి ఆయన దేవుణ్ణి అట్లా ఆరాధిస్తూ వచ్చిన వాడికి ఉన్నాడు. మనం కూడా ఆ రీతిగా ఆరాధించే వారికి ఉండాలని ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. 7వదిగా చూద్దాం. చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. అందరూ కలిసి చదువుదాం. దయచేసి తీయండి అందరూ కూడా. రోమపత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. 19వ వచనం. మీ శరీర బలహీనతలు బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. కనుక మన యొక్క అవయవములన్నీ కూడా దేనికి అప్పగించాలంట? నీతికి. నీతి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారి నీతి. కనుక ఆయనకు మనం అర్పించుకునే వారిగా ఉండాలి. ఈ కాళ్ళు, ఈ చేతులు, లేకపోతే నీ కళ్ళు, నీ యొక్క ప్రతి అవయవం కూడా ఒకప్పుడు పాపానికి దాసులుగా చేస్తూ వచ్చినావు. ఈ కళ్ళ ద్వారా ఎన్నో చూడరాను చూస్తూ వచ్చినావు. ఈ నోరు ద్వారా ఎన్నో మాట్లాడుతూ వచ్చినావు. ఎంతో మంది మీద చాడీలు చెప్తూ వచ్చినావు. ఎంతో మంది మీద అబద్ధాలు ఆడుతూ వచ్చినావు. ఎన్నో విధాలుగా చేస్తూ వచ్చినావు. ఈ చేతుల ద్వారా చేయరాని కార్యాలు చేస్తూ వచ్చినావు. ఒకప్పుడు అనగా పాపముకు దాసులై ఈ కాళ్ళ ద్వారా వెళ్ళలాని స్థలాలకు వెళుతూ వచ్చినావు. ఈ శరీరం ద్వారా చేయరాని నీ కోరికలు, ఇచ్చాలన్నీ కూడా తీసుకుంటూ వచ్చినావు. అయితే అది ఒకప్పుడు. కనుక ఇప్పుడు నీతికి దాసులుగా, ఇక్కడేం రాయబడింది? నీతికి దాసులుగా అప్పగించుకునుడి. ఇక చాలుగా నీ వెనకటి జీవితం అంతా చాలు. ప్రభువారు నీ కొరకై కల్వరి శిలువలో అప్పగించుకున్న వాడి ఉన్నాడు. ఆయన సంపూర్ణంగా కల్వరి శిలువలో నీ కొరకే తన యొక్క సొగసును, స్వరూపమును కోల్పోతూ వచ్చిన వాడికి ఉన్నాడు. నువ్వు చేసినట్టు ప్రతి పాపానికి విరుగుడుగా ఆయన ప్రాయశ్చిత్తం చేస్తూ వచ్చిన వాడికి ఉన్నాడు. ఆయన శిక్ష భరిస్తూ వచ్చిన వాడికి ఉన్నాడు. అంత ప్రాణత్యాగం చేసినటువంటి దేవునికి నీ అవయవములను అర్పించుకో, నీ యొక్క శరీరం అర్పించుకో, నీ యొక్క ప్రతి అవయవం అర్పించుకో అని చెప్పేసి దేవాది దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడేవాడికి ఉన్నాడు. అదే నిజమైన ఆరాధన. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనం అనేక విధాలుగా గమనించినట్లయితే మనకు కలిగినటువంటి వాటన్నిటిని కూడా అనగా మనం దేవునికి అర్పించినట్లయితే అది కూడా ఆరాధనే. ఇంతకుముందు ఒకసారి చెప్తూ వచ్చినా కదా, మన హెబ్రోను సహవాసంలో జరిగేటువంటి సంఘటన. అనగా యొక్క దాసుడు తన దగ్గర ఏమి కూడా ఆఫరింగ్ బాక్స్ చేయడానికి ఏమి కూడా లేనప్పుడు, అయితే అందరూ వరుస క్రమంలో వెళ్తూ ఉన్నారు. వారికి కలిగినటువంటి ఆఫరింగ్ వేస్తూ ఉన్నారు. అయితే ఆ దాసుడు
తనకు అనగా తన దగ్గర ఏది కూడా లేదు, ఏది కూడా లేని కారణం చేత ప్రియ సహోదరి సహోదరుడా, ఏదో మన మాదిరిగా అనగా వేసి వేయనట్టుగా చేయి అట్లా పెట్టి దిద్దాంలే అనుకోలేదు, లేకపోతే మన మాదిరిగా ఏదో కవరు అవి మడిచేద్దాంలే అనుకోలేదు. అయితే వారు ఆ కాలంలో ఉన్నటువంటి ఆ విశ్వాసం ఎలాంటిదంటే అది ఎంతో నిష్ఠ కలిగినటువంటి విశ్వాసం. కనుక ఆ దినాల్లో ఆ దాసుడు అదే విధంగా నిలబడి అక్కడే నిలబడి అందరు వెళ్తా ఉన్నారు, ఆఫరింగ్ బాక్స్ వేసి వస్తూ ఉన్నారు. అయితే ఆ దాసుడు అనగా తనలో తాను ఎంతో కుమిలిపోతున్నాడంట. ప్రభువా, నా కొరకే నువ్వు అంత ప్రాణ త్యాగం చేస్తూ వచ్చినావు, నీ కనీసం నా హృదయమారా చిన్ని కానుక కూడా ఇవ్వడానికి నా దగ్గర చిల్లి గవ్వలేదే, నాకు ఇంత దుస్థితి ఎందుకు వచ్చింది ఏంటి ప్రభా అని చెప్పేసి తనలో తాను కుమిలిపోయి ఒక పాట రాస్తూ వచ్చినాడని చూస్తూ వచ్చినాం కదా. తన యొక్క అవయవములు అనగా నా కాళ్ళు నా చేతులెల్లా నీ సేవకే అర్పింతును అని. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క ఆరాధన ఏ విధంగా ఉండేది మనం గమనించినట్లయితే మన యొక్క చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, ప్రతి దాని ద్వారా, సమస్తం ద్వారా మనం దేవునిని ఆరాధించేవారిగా ఉండాలి. చిన్నపిల్లల సండే స్కూల్ పాటలు కూడా మనం చూస్తాం, నా కళ్ళు చెవులు చేతులు యేసు కోసమనే పాట కూడా మనం చూస్తాం. కనుక ఈ రీతిగా భక్తులు ఎంతో మంది అనుభవపూర్వకంగా వారు రాస్తూ వచ్చిన వారు ఉన్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలోకి మనం ప్రవేశించక మునుపు మన కొరకే అంత ప్రాణత్యాగం చేసినట్టు ఆ దేవాతి దేవుని కొరకే మన చేతులను, మన కాళ్ళను, మన యొక్క కళ్ళను, మన యొక్క అన్నిటిని కూడా మనం సమర్పించుకుని ఆరాధించే వారిగా ఉన్నాం. ఆ విధంగా సమర్పించుకుని మనం ప్రభుని ఆరాధించినట్లయితే దేవుడు సంతోషించేవాడిగా ఉన్నాడు. కనుక ఈ యొక్క 7వ మాటను జ్ఞాపకం చేసుకుని ప్రభువారు మనకు అనగా 7 విధాలుగా అర్పించుకుంటే సంగతులు చూస్తూ వచ్చినాం. మనం ఏ రీతిగా ఆరాధించిన 7 సంగతులు చూస్తూ వచ్చినాం కదా. ఒక్కసారి నెమరేసుకుని ఆరాధనలోకి వెళ్దామా? ఒకసారి నెమరేసుకుని ఆరాధనలోకి వెళ్దాం. మొట్టమొదటిగా ప్రభువారు మన ఎందుకు అర్పించుకున్న వారికి ఉన్నారు? మన కొరకై మనకు విమోచన కలగడానికి ఆయన అప్పగించుకున్న వాడికి ఉన్నారు. రెండవదిగా ఎందుకు అప్పగించుకున్నాడు? సొత్తుగా చేసుకోవడానికి అప్పగించుకున్నాడు. మూడవదిగా సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకున్నాడు. నాలుగవదిగా ప్రత్యక్షత కొరకు ఎదురు చూడడానికి ఆయన అప్పగించుకున్న వాడికి ఉన్నాడు. ఐదవదిగా పరిమళ వాసనగా ఉండటకు ఆయన అర్పించుకున్న వాడికి ఉన్నాడు. ఆరవదిగా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా ఉండటకు ఆయన అర్పించుకున్న వాడికి ఉన్నాడు. ఏడవదిగా దుష్టకాలంలో నుండి మనల్ని విమోచించడానికి ఆయన అర్పించుకున్న వాడికి ఉన్నాడు. కనుక ఆ 7 అర్పణలకు బదులుగా మనం కూడా 7 రీతిలుగా ఆరాధించాలని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం కదా. మొట్టమొదటిగా ఏ రీతిగా ఆరాధించాలని చూస్తూ వచ్చినాం? సజీవ యాగంగా ఆయనకు మన శరీరంలో సమర్పించుకొని ఆరాధించే వారి గుండాలు చూస్తూ వచ్చినాం. రెండవదిగా హృదయపూర్వకంగా మనం ఆయన ఆరాధించే వారి గుండాలు చూస్తూ వచ్చినాం. మూడవదిగా ఘనమైనదిగా లేకపోతే శ్రేష్టమైనదిగా ఉండాలి మన ఆరాధన. నాలుగవదిగా నీతియుక్తమైనటువంటి ఆరాధన కలిగిన వారికి ఉండాలి. ఐదవదిగా స్తుతి యాగం ద్వారా మనం ఆయనను ఆరాధించే వారికి ఉండాలి. ఆరవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బర్నబా అనగా తమకు తామే అప్పగించుకుంటున్నారు కాబట్టి మనం కూడా మనకు మనమే ప్రభుకు అప్పగించుకొని ఆరాధించే వారిగా ఉండాలి. ఏడవదిగా మనం చూసినట్లయితే నీతికి దాసులు అనగా మన యొక్క అవయవములను అప్పగించుకునే వారిగా ఉండాలి. అనగా నీతికి దాసులుగా అనగా అక్కడ మీ అవయవములను నీతికి అప్పగించుకునే అంటాడు. చూడండి ఆ మాట అక్కడ రోమపత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చివరి వరుస, మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకొనుడి. కనుక అవయవములు అనగా మన యొక్క కళ్ళు, చేతులు, లేకపోతే మన యొక్క నోరు, మన కాళ్ళు, మన యొక్క శరీరం, దేహంలో అన్ని కూడా ఆయన కొరకే అప్పగించుకోవాలని ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆ రీతిగా అప్పగించుకుని ప్రభువును మనం ఆరాధించినట్లయితే దేవుడు మన యొక్క ఆరాధనను ఆగ్రహించేవాడిగా ఉన్నాడు. మన యొక్క మూలపాఠం చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అందరం కలిసి చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అందరం కలిసి చూద్దాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. కనుక నీ కొరకే ప్రాణత్యాగం చేసినటువంటి ఆ దేవాతి దేవుని ఉదయకాలం ఆరాధించుకుంటే ఎట్లా మౌనంగా ఉండేవాడి ఉన్నావు? నీ కొరకై తన యొక్క సొగసును, స్వరూపమును కోల్పోతూ వచ్చినాడు. నీ కొరకై తన యొక్క శరీరంలో ఏది కూడా దాచుకోలేదు. అంతగా నీ కొరకై ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. అప్పగించుకున్న వాడికి ఉన్నాడు, సమర్పించుకున్న వాడికి ఉన్నాడు. కనుక అంతగా అర్పించుకుంటే దేవునికి మన నోటి నుండి వచ్చినటువంటి స్తుతి ఆరాధన, ఆ యొక్క స్తుతి యాగం మనము అనగా చేసినట్లయితే ఆ ప్రభువారు మన యొక్క ఆరాధనను ఆగ్రహించేవాడికి ఉన్నాడు. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక.